నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ఋతుపవనాల రాకతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏదైనా ప్రకృతి రమణీయ ప్రదేశం చూడాలనుకునే వారికి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని భీముని జలపాతం ఓ చూడచక్కని ప్రదేశం అవుతుంది. 70 అడుగుల ఎత్తు నుండి జాలువారే జలధార పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తోంది. ప్రస్తుత మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం సీతానగరం గ్రామంలో ఉన్న భీముని పాదం జలపాతంపై ఫోర్ సైడ్స్ టీవీ ప్రత్యేక కథనం. ఇదే భీముని పాద జలపాతం. చూడండి, 70 అడుగుల ఎత్తు నుండి ఈ జలపాతం ఎలా జాలువారుతుందో. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం సీతానగరం గ్రామంలో ఉన్న ఈ జలపాతానికి పంచపాండవుల్లో ఒకరైన భీముని పేరు మీద ఆ పేరు వచ్చింది. ప్రత్యేకించి జలపాతం వర్షాకాలంలో పర్యాటకులతో కలకలలాడుతూ ఉంటుంది. ఈ జలపాతం చుట్టూ ఉన్న పచ్చని అందాలు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. హాయ్ అండి, నా పేరు శివ. నేను మా అక్కయ్య వాళ్ళతోనే మా ఫ్రెండ్స్తో వచ్చాను. చాలా బాగుంది వాటర్ ఫాల్. ఇది సెకండ్ టైం రావడం, కానీ అంతే ఎగ్జైటింగ్తో వచ్చాము. చాలా బాగుంది. అందరు తప్పకుండా చూడాల్సిన ప్లేస్ ఇది. మస్ట్ విజిట్ ప్లేస్. ఈ జలపాతానికి సమీపంలో 10 కిలోమీటర్ల పొడవైన ఓ గుహ ఉంది. ఇది ఆ ప్రదేశానికి మరో అదనపు ప్రత్యేకతగా నిలుస్తోంది. ఈ గుహ ఇక్కడికి సమీపంలోని బల్లకొండ ఆలయం వరకు ఉంటుందని స్థానికులు చెబుతుంటారు. పూర్వం ఇక్కడ తపస్సు చేసే ఋషులు ఈ గుహ మార్గంలో ఇక్కడికి వచ్చి స్నానాలు ఆచరించేవారట. ఈ జలపాతం దారిలో పచ్చని చెట్లు, చిన్న పిల్ల కాలువలతో ఎంతో ఆహ్లాదభరితంగా ఉంటుంది. భీముని జలపాతం సమీపంలో చిన్న దేవాలయాలు కూడా ఉన్నాయి. అప్పుడు భీముడు పాపనాచ్చమ్మను మార్దల్లి లక్కమేడ ఎక్కిస్తే లక్కమేడకు నిప్పేసిండట దిగి రాకుండా. నిప్పెత్తే కాలుతుందని భీముడు మేనబావ ఆమెకు ఆ మేనబావ వచ్చి ఏమంటే ఆమెను ఈడ భీముని పదంలో అడిగేసి ఆమెను గుంజి యువతలకి తీసి గడవు తీసేసి ఇక అప్పటి నుంచి ఇంకో అడుగు మళ్ళీ ఇంకెక్కడ దూరాన వేసి ఇక ఆమెను ఆడ అట్లా భీముని పదం అంటారు. అంతలకే పెద్ద చెరువు పోసినాక నీళ్ళు వస్తాయి. నీళ్ళలో ఇక వాళ్ళందరూ రకం వచ్చి జలపాతం వస్తుంది. ఏటా మంచిగా పాలు పొంగిచ్చేది, వరద పాశం అని పోసి అన్నీ చేసి మంచిగా చెప్పుకుంటూ వచ్చేది. అట్లా చేసినాక ఇక బాగా తిరునాళ్ళ లెక్క జరుగుతుంది. రెండు గుట్టల మధ్య ఉండే ఈ ప్రాంతంలో యాదవులు ఎక్కువగా ఉండేవారని, అయితే ప్రతి వేసవిలో వేడికి కాలిపోతున్న తమ నివాసాలను చూసి యాదవులు చేసిన ఆర్తనాదాలు విన్న భీముడు వారిని రక్షించినట్టుగా పురాణాలు చెబుతున్నాయి. భీముడు అడుగు వేయడంతో వచ్చిన నీటితో ఈ ప్రాంతం జలపాతంగా మారిందని స్థానికులు చెబుతున్నారు. అలా భీముని పాదంగా ఈ ప్రదేశానికి పేరు వచ్చిందట. వెనకటే వాళ్ళు చూసిర్రు పెద్ద మనుషులు, వాళ్ళు చూసి తల్లి ఉన్నది కదా ఆడ భీముడు వచ్చి లక్క మేడ గాల పెడతా అంటే లక్క మేడకు నీళ్ళు పోసిండట భీముడు పోసి అది భీముని పాదం అని పేరు పోయింది. ఇక అది భీముని పాదం అని అందరూ వచ్చి చూస్తారు పోతారు. ఇక ఇక్కడి సూర్యాస్తమయ దృశ్యాలు తప్పకుండా చూసి తీరాల్సిందే. ఈ జలపాతం చూడటానికి చిన్నగా కనిపించినా చుట్టూ ఉన్న సుందర అడవి పర్యాటకులను ఆకర్షిస్తోంది. భీమునిపాదం జలపాతం ప్రాంతంలో ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తోంది. అక్కడ భీమునిపాద జలపాతపు సవ్వడులు తప్ప మరే శబ్దాలు వినిపించవు. మేము ప్రెసెంట్లీ ఇప్పుడు భీమునిపాదం కాడ ఉన్నాము. భీమునిపాదం అనేది చాలా టూరిజం ప్రదేశం. ఇది చాలా మందికి తెలియదు, కానీ ఇక్కడ ఒక టూరిజం ప్రదేశం అనేది ఉన్నది కాబట్టిగా దీన్ని చాలా గవర్నమెంట్ ఇంకనైనా దీన్ని గుర్తించి డెవలప్మెంట్ చేయాలి. రోడ్డు సౌకర్యం ఉండి, ఆర్టీసీ సౌకర్యం ఉండి, మళ్ళీ అట్లాగే హరిత హోటల్స్ ఎక్కడెక్కడో పెడుతున్నారు. ఇలాంటి టూరిజం ప్లేస్లో హరిత హోటల్ పెడితే డెవలప్మెంట్ అనేది తెలంగాణలో చాలా వరకు ఉంటుంది. గవర్నమెంట్ ఇలాంటి వాటిని ఎన్నోసార్లు గుర్తించి కొన్ని సౌకర్యాలు కలిగిస్తే బాగుంటుందని, ప్రజలకు కూడా ఏ ఇబ్బంది లేకుండా రోడ్డు సౌకర్యం ఉండి, ఆర్టీసీ సౌకర్యం ఉంటే ప్రజలు టూరిజం కూడా బాగా పెరుగుతుందని నేను కోరుకుంటున్నానండి. కొండల్లో నుంచి దూకే ఈ జలపాతం ఆహ్లాదకరమైన ప్రకృతి దృశ్యాలను పర్యాటకులకు అందిస్తోంది. భీముని జలపాత సమీపంలో గుడిలో శివుడు, నాగదేవత విగ్రహాలు ఉన్నాయి. నిత్యం ఇక్కడి స్థానికులు పూజలు చేస్తుంటారు. ఈ ప్రదేశం చాలా ప్రశాంతంగా ఉంటుంది. అందుకే ఏ కాస్త వీలు చిక్కినా చుట్టుపక్కల గ్రామస్తులు ఇక్కడికి వచ్చి కాసేపు రిలాక్స్ అవుతుంటారు. మరికొందరేమో కుటుంబ సభ్యులతో కలిసి ఇక్కడికి వస్తుంటారు. నా పేరు కావ్యారెడ్డి.
మాది ఇక్కడే సీతానగరం. వీళ్ళంతా మా చుట్టాలు. ఇక్కడ భీమునిపాదం ఉంటుందని వీళ్ళందరినీ పిలిపించిన. వర్షం పడుతుంది కాబట్టి చాలా బాగా వస్తుంది. ఇప్పుడు నార్మల్ అప్పట్లో ఎవరు రాకపోయేది, కానీ ఇప్పుడు చాలా ఫేమస్ అయ్యి మా విలేజ్ కూడా చాలా మంచిగా డెవలప్ అవుతుంది. ఇంకా మంచి డెవలప్ కావాలని అనుకుంటున్నాను. ఇక్కడి ప్రకృతి సౌందర్యం చూసి తరించడానికి వివిధ ప్రాంతాల నుండి ఎంతో మంది పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. ఈ జలపాతాన్ని చేరుకోవడానికి అనేక మార్గాలున్నాయి. వరంగల్ నుంచి భీమునిపాదం చేరుకోవాలంటే సుమారు 55 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అక్కడి నుండి భూపతిపేట దగ్గర ఎడమవైపు తిరిగి చిన్న ఎల్లాపురం మీదుగా భీమునిపాదం చేరుకోవచ్చు. ఇక ఖమ్మం నుంచి అయితే సుమారు 88 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. అదే హైదరాబాద్ నుంచి అయితే 200 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. చూడండి, ఈ జలపాతాన్ని చూసేందుకు వచ్చిన సందర్శకులు ఎలా ఉల్లాసంగా తమను తామే మైమరిసిపోయి కాలం ప్రకృతితో మమేకమయ్యారో. జలపాతం వద్ద స్నానాలు చేస్తూ, ఫోటోలు దిగుతూ, ప్రకృతి దృశ్యాలను తమ చేతిలో ఉన్న సెల్ ఫోన్లలో వీడియోలు తీస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పర్యాటకులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇక్కడ ఉండడానికి వసతులు లేవు. వచ్చి చూసి వెళ్లిపోవాల్సిందే. మరెందుకు ఆలస్యం? ఈ సీజన్ లో మీరు భీమునిపాదం జలపాతం చూసేందుకు రండి.